తీసుకురావాలంటే దాంట్లో భాగస్వాములంతా కూడా ఈరోజు ప్రజలే కావాలి, కానీ పార్టీల హెడ్స్ అనే భాగస్వామ్యం రావడం వల్ల మళ్ళా ఇది తప్పుదోవ పడుతుంది అనేది చాలా క్లారిటీగా చెప్పగలిగారు. ఎందుకోసం అంటే వారికి ఉన్న అనుభవాలే కావచ్చు, మిగతా వాటిని కూడా మనకి అంటే మనం జిల్లాల్లో ప్రజలకి ఎటువంటి మెసేజ్ని తీసుకెళ్లాలనే ఒక మంచి ఆ మెసేజ్ని ఇవ్వగలిగారు. ఎస్, 100% అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పినట్టుగానే, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్టుగానే ఈ దేశంలో 100% ప్రజలకి విద్యను అందిస్తాం అనేది మన నాయకుడి లక్ష్యం. ఈ దేశ ప్రజలకు 100% వైద్యాన్ని అందిద్దాం అనేది మన నాయకుడి లక్ష్యం. ఎందుకోసం అంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులుగానే చెప్పుకున్నాం. ఎందుకోసం అంటే తన కోసం ఒక పాఠ్య పుస్తకాన్ని కూడా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే మనకు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మీద, అంబేద్కర్ గారి మీద, భగత్ సింగ్ మీద ఎంత మంచి ఉద్దేశం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే పార్టీలో చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉండగలిగితే దానివల్ల ఆ లక్ష్యం చేరుకోవడానికి ఈజీ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషనే కావచ్చు, మిగతా వాటిపైన చదివి ఆ కాన్స్టిట్యూషన్ని ఎట్లా అమలు చేయాలి అనే దానిపైన ఆ లక్ష్యాన్ని గురిపెడతారు. కాబట్టి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు అదే కాన్స్టిట్యూషన్ పట్టుకొని మన పార్టీని ఈరోజు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మిగతా దాని తర్వాత మనందరికి కూడా తెలుసు, మన నాయకుడిని ఈరోజు దేశ ప్రధానిగా అయ్యే పరిస్థితులు ఉన్నాయనే ఉద్దేశంతో అమిత్ షా, మోడీ గారు కలిసి ఈరోజు జైల్లో పెట్టించగలిగారు. కానీ ఏమైంది, ఈ రోజు దేశ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో చూస్తున్నారు, కానీ దేశ ప్రజలు మన నాయకులందరినీ జైల్లో చూస్తున్నారే, కానీ దానికి అంతకు పైరెట్టుగా కూడా ఈరోజు దేశ ప్రజలందరూ చూస్తున్నారు. మోడీ అరాచకపు పాలన సాగిస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా అర్థమైంది. నిజంగానే మన నాయకులను కనుక జైల్లో పెట్టకపోయి ఉంటే, మన నాయకుల్ని కనుక నిజంగానే వదిలిపెట్టి ఉంటే అంత ఇంపాక్ట్ ఈరోజు దేశ ప్రజల ముందుకి మనం చెప్పలేకపోతున్నామేమో అనేది నా పర్సనల్ ఉద్దేశం. ఎందుకోసం అంటే ఈరోజు మన నాయకుడు చేసిన పనులన్నింటినీ కూడా సోషల్ మీడియాలలో ఈరోజు ప్రభుత్వం చేస్తున్న, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని కూడా చాలా మట్టుకి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, అన్ని కూడా చూపించగలుగుతున్నారు. ఎందుకోసం అంటే నాయకులు చెప్పినట్టుగా బీజేపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు అమిత్ షా, మోడీకి భయపడుతున్నారే, కానీ మిగతా వేరేదేం లేదు. బీజేపీ ఖాళీ అయిన క్షణాన, బీజేపీ సగం సీట్లే వచ్చిన క్షణాన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ అంటే మోడీ ఈ దేశానికి చాలా చెడ్డాడుగా తయారయ్యాడనే ఒక న్యూస్ మనం బీజేపీ నాయకులే మళ్ళీ మనకు చెప్తారు. అది ముందు ఉంది, ఇంకొద్ది రోజుల్లో, ఈ 2 నెలల్లోనే ఈరోజు మనకు ఆ క్లారిటీ అంతా కూడా రాబోతుంది. కనుక మనం అందరం కూడా ఇండియా కూటమి బలోపేతం కావడానికి, ఇండియా కూటమిని గెలిపించడానికి తెలంగాణలో కూడా మనవంతు ప్రయత్నం, మనవంతుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరం కలిసి కూడా ఆ క్యాంపెయిన్లో పాల్గొనాలి. ఎందుకోసం అంటే మన నాయకుడు జైల్లో ఉన్నా కూడా, సునీత మేడం సందేశాన్ని మీరందరూ వినే ఉంటారు, నేను జైల్లో ఉన్నా కూడా నా ఏదైతే ఢిల్లీ ప్రజలు ఉన్నారో, ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీని ఏ ఒక్కటిని కూడా నెరవేర్చకుండా ఉండొద్దు. వాళ్ళకి సకాలంలో వాటర్ అందాలి, సకాలంలో వైద్యం అందాలి, సకాలంలో విద్యను అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మీరు నెరవేర్చాలనేది ఢిల్లీ అంటే జైల్లో ఉండి కూడా అక్కడి నుంచి కూడా సందేశం పంపించిండు. కానీ అదే సందేశం మోడీకి పంపించుంటే ఒక్కసారి అర్థం చేసుకుందాం. నేను ఆమ్ ఆద్మీ పార్టీ సరెండర్ అవుతుంది, అయ్యా నేను మీ దానిలో చేరిపోతున్నారా అంటే ఈరోజు తెల్లారే 1 గంటలోనే అరవింద్ కేజ్రీవాల్ గారు నిజాయితీ పరుడు అనే స్టేట్మెంట్ వల్ల ఇదే బీజేపీ నాయకులు ఇచ్చేవాళ్ళు. కానీ అటువంటి 1% కూడా చేసే పరిస్థితి ఈరోజు మా నాయకుడికే కాదు, మా కార్యకర్తకు కూడా అటువంటి పరిస్థితి రాదు. అటువంటి పరిస్థితి బీజేపీ పార్టీలకు వచ్చి చేరుతామనే ఆ నోటి నుంచి వెళ్ళి కాదని తెలియజేస్తూ, మిత్రులారా చాలాసేపు నుంచి మీరు వింటున్నారు. మనం అందరం కూడా ఈ యొక్క నినాదాన్ని మన విశ్లేషకులు, పార్టీ నాయకులు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనమందరం కూడా తీసుకెళ్లి దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం, చెప్పాల్సిన బాధ్యత మన నాయకులకి, జిల్లా నాయకులకి, స్పోక్స్ పర్సన్స్ కి, మన కార్యకర్తలు ఉంది. కాబట్టి మనమందరం కూడా ఇండియా కూటమి ఈరోజు బీజేపీకి ప్రజలకి మధ్య జరిగే ఈ పోటీలో ప్రజల పక్షాన ఉండి మనం పోరాటం చేస్తామని కోరుకుంటూ, సో ఇప్పుడు మన రాజ్యాంగ అదే సార్ సో సుధాకర్ సార్ గారు, సో మనం ఎప్పుడైతే మనం అక్కడ ప్రామిస్ చేశామో మన ప్రియాంబుల్ని చదివి దాని తర్వాత నేషనల్ యాంథమ్తో మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ముగించే ముందు మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున వివిధ జిల్లాల నుంచి నిర్మల్, నిజామాబాద్, అలాగే సంగారెడ్డి, సూర్యాపేట్, నల్గొండ,
మిగతా జిల్లాల నుంచి అన్ని సూర్యాపేట, మిగతా జిల్లాల నుంచి వరంగల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సో అక్కడి నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని సుధాకర్ సార్ చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ లెవెల్ నుంచి వెళ్ళి జిల్లాల్లో జరిపే పరిస్థితి తీసుకొస్తే రాష్ట్ర నాయకత్వం అలాగే అక్కడున్న నాయకత్వాన్ని కూడా పాపారావు సార్ లాంటి విశ్లేషకుల్ని కూడా అక్కడికి కూడా మనం పిలుచుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా మనం తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ఇండియా కూటమి గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారని కోరుకుంటూ సుధాకర్ గారిని సో ప్రియాంబుల్ని చదవాల్సిందిగా కోరుచున్నాం. అందరూ ఒకసారి నిలబడి మనం ప్రామిస్ చేద్దాం. తర్వాత నేషనల్ యాంథమ్ ఉంటుంది. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలతో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు. సో ఫ్రెండ్స్, ఒకవైపు కొంచెం అంటే మనం అంతా దాదాపు మనం ఉన్నాం కాబట్టి ఉన్నారు, ఇంకా పెద్ద ఎత్తున రేపు పొద్దున రాష్ట్రంలో చేయాల్సిన అవసరం అయితే ఉంది మనకి. ఇక్కడి నుంచి ఒక నినాదం తీసుకెళ్తున్నాం, మోడీ వర్సెస్ ప్రజలు పబ్లిక్, ఇండియన్ పీపుల్ వర్సెస్ మోడీ. అది ఎలా తీసుకెళ్దాం అనేది మంచి ఫ్రేమ్ చేద్దాం, దాని మీద మంచి ఉద్యమం. అన్ని జిల్లాల్లో అన్ని కేంద్రాల్లో కూడా ఇది ఏదో పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సెమినార్ నాంది కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇంత పెద్ద స్పీకర్స్ని పిలుచుకోవడానికి కారణం పాపారావు లాంటి వాళ్ళు. యాక్చువల్గా హీ వాజ్ నాట్ హియర్, ఆయన లేరు ఇక్కడ. వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు, 1 గంటకే ఆయనకి హైదరాబాద్ చేరారు. 1:30కి చేరి మనం డైరెక్ట్గా ఈ కేంప్లో ఇక్కడికి వచ్చేసారు. ఇంత శ్రమ తీసుకుని మన దగ్గరికి వచ్చారు, మెసేజ్ ఇచ్చారు. మనకి కోదండం గారు గుర్తుపెట్టుకుని ఆయన పంపారు మెసేజ్ కోసం. కొత్త పెద్దలు ఆయన టైం పెట్టుకుని వచ్చారు అంటే, ఎందుకంటే ఈ సెమినార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెమినార్. దండేసేయటం వచ్చేయటం అని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుని రేపు పొద్దున కార్యాచరణ రూపొందించడానికి, మన కార్యక్రమం ప్లాన్ చేసుకోవడానికి, మన ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడానికి, రాబోయే కాలంలో మనం ఎలా ఉద్యమం చేసి పోరాటం చేద్దామంటానికి ఈ సెమినార్ మనకి ఇక్కడ కొంత ఖర్చు అయినా మనం ఇక్కడ పెట్టుకున్నాం. మనం దీన్ని మనకి ప్రజల్లో అందరికి తీసుకెళ్ళడానికి ఇక్కడున్న కార్యకర్తలు అందరం కృషి చేయాలి. రాని వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పుదాం, నిద్ర లేపాల్సిందే అందరినీ. మనం లేకపోతే కనుక కొత్త వాళ్ళతో మనకు బయలుదేరదాం. ఎవరన్నా పని చేయలేని వాళ్ళు పక్కన పడేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే రేపు పొద్దున మనం ముందుకెళ్తూనే ఉండాలి. వెళ్ళకపోతే దీంట్లో ఈ పోరాటంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే కొంతమంది అంటారు, ఏమవుతుంది మోడీ వచ్చేస్తే మొత్తం హిందూ రాజ్యం అయిపోతుంది, చాలా మంది ఉన్నాం కదా, బ్రహ్మాండం అవుతుంది. హిందూ రాజ్యం అవడం క్వశ్చన్ కాదు. ఇక్కడ దళితుడిని అణక్కొట్టి పడేస్తారు, బడుగు వర్గాలను అణగేస్తారు. ఇప్పటికే దాదాపు 90% ఉన్న బడుగు వర్గాలన్నీ కూడా కింద పడి ఉన్నాయి. అగ్రవర్ణాలే ఈరోజు వెళ్తున్నాయి. రేపొద్దున కనుక ఒకసారి జరిగిందంటే కనుక ఏ వర్గం ఆలోచించండి. ఇప్పటికే నార్త్ సౌత్లోకి వచ్చేటప్పటికి నార్త్ ఇండియా డామినేషన్ ఎక్కువ ఉంది. సౌత్ ఇండియా అంటే లుంగి వాళ్ళని పక్కన పడేస్తారు. మనం కట్టే పనులన్నీ కూడా అక్కడికి వెళ్తున్నాయి, కానీ అక్కడ తీసుకెళ్ళి అక్కడెక్కడ వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు దేశాన్ని లూటీ చేస్తున్న మొత్తం కూడా అందరూ గుజరాత్ నుంచి ఎక్కువ. 99% గుజరాతీలే. 12 లక్షల కోట్ల పైన మాఫీ చేయించుకుంది వాళ్ళే. 1000 కోట్ల రూపాయలు ఎగరేసింది గుజరాతీలే. గుజరాత్ నుంచి చాలా సర్ప్రైజింగ్ లేదంటే ఒక్క సైనికుడు కూడా దేశం మన రక్షణ దానంలో లేడు. ఒక్క సైనికుడు కూడా, నేను మొన్న లెక్కలో చూశాను, నేను ఒక్కళ్ళు కూడా సైన్యంలో గుజరాత్ నుంచి ఎవరు లేరు. సర్ప్రైజింగ్లీ. బట్ అంత వ్యాపారమే, లూటి చేయడమే, మోసం చేసి పన్ను ఎగరేసేది అంత వాళ్ళే, జిఎస్టీ ఎగరేసేది వాళ్ళే, ఎవ్రీథింగ్. అంటే నేను గుజరాత్లో అందరినీ పట్టట్లేదు, ఎందుకంటే మోడీ నన్నందుకు తీసుకెళ్ళి ఆయన మీద పెద్ద కేసు పెట్టి పార్లమెంట్ నుంచి కూడా సస్పెండ్ చేసి మళ్ళీ బయటకు వచ్చాడు. నేను అట్లా అంటే గుజరాతీలు అంటాను, చెప్తున్నాను. నేను మామూలుగా చెప్పడం ఏంటంటే ఇంత వ్యత్యాసం జరుగుతూ ఉంది. వీటన్నిటిని ఫైట్ చేయాలంటే కనుక ఇది ప్రజారాజ్యం రావాల్సిందే, ఇండియా అలయన్స్ గెలవాల్సిందే, దానికోసం పని చేయాల్సిందే. లేకపోతే కనుక మనం ముక్కు మూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది.
బయట చెప్పేది మనం చెప్పలేక ఈరోజు చాలామంది దేశం వదిలిపెట్టి ఎంతోమంది బయటికి వెళ్ళిపోతా ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లేదని. కానీ ఆయన మాత్రం గ్యారెంటీ అని చెప్తున్నారు. నిజానికి గ్యారెంటీ చెప్పింది ఎవరు? మొట్టమొదటి ఈ ఎలక్షన్లో మొట్టమొదటి చెప్పింది కేజ్రీవాల్ గారు. కేజ్రీవాల్ గారు చెప్పిన గ్యారెంటీ, నేను విద్యను ఇస్తాను, వైద్యాన్ని ఇస్తాను, ప్రజలకి బస్సులో ఫ్రీ ఇస్తాను, వాటర్ ఇస్తాను, కరెంట్ ఇస్తాను అని చెప్పి ఈ 5-6 రకాలు పక్కా చెప్పాడు. 100% ఇంప్లిమెంట్ అవుతుంది కేజ్రీవాల్ గ్యారెంటీస్. కాదని చెప్పండి ఎక్కడన్నా. కాన్స్టిట్యూషన్లో వచ్చింది, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చింది, ప్రతిదీ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే ఈయన ఇచ్చిన గ్యారెంటీలోకి వచ్చినాక 2 కోట్ల ఉద్యోగాలు పరిగారన్నాడు. నో, 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీని పట్టుకొచ్చేస్తాడు. జరగలేదు. సిలిండర్ పెట్రోల్ రేటు అప్పుడు $113 ఉండేది ఒక బ్యారెల్ మనకి ఇంపోర్ట్ చేసుకునేది. పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉండేది, 74. ఇప్పుడు $83. ఇప్పుడు ప్రజెంట్ రేట్. పెట్రోల్ 106 వెళ్ళిపోయింది. పెట్రోల్ రేటు తగ్గిస్తా అన్నాడు, గ్యాస్ రేట్ తగ్గిస్తా అన్నాడు, ఎంఎస్పీ ఇస్తా అన్నాడు. ఏది జరిగింది? నో గ్యారెంటీ అట. బట్ చేసింది ఏంటి? రామాలయం కట్టారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, రామాలయం కట్టండి. బట్ రామాలయంలోకి వెళ్ళడానికి కూడా తిండి తిప్పలు కావాలి, ఇక్కడ ఉద్యోగం కావాలి, మహిళల రక్షణ కావాలి. ఇందాక ఏమో మాట్లాడి చెప్పింది, మణిపూర్లో మహిళలు నగ్నంగా ఎవరు దాంట్లో మనం సైనికుడి భార్యని తీసుకెళ్లి నడి రోడ్డు మీద నడుపుతుంటే కూడా దిక్కు లేకుండా పోయిన పరిస్థితి. సో ఇటువంటి దానిగా ఆయన చేసిన గ్యారెంటీలు ఏమి ఇంప్లిమెంట్ చేశారు? ఇప్పుడు మళ్ళీ మోడీ గారు గ్యారెంటీ అని మళ్ళీ ముందుకొచ్చారు. సో దీన్ని అందరినీ చెప్పాల్సింది, ప్రధానంగా పనిచేయాల్సింది మన నాయకులందరూ. ఇప్పుడు జైల్లో ఉన్నారు, పెద్ద నాయకులందరూ జైల్లో ఉన్నారు. సంజయ్ సింగ్ మాత్రమే మొన్న బయటకు వచ్చారు. భయపడేది లేదు. ఎంతమంది జైలుకి వెళ్ళినా కేజ్రీవాల్ చెప్పింది ఒకటే, నేను జైలుకి వెళ్ళొచ్చు కానీ నా ఆలోచనలు జైల్లో పెట్టలేరన్నారు. లక్షలాది మంది కేజ్రీవాల్ ఉంటారన్నారు. దాంట్లో మన ఏరియాలో ఈ రాబోయే ఎన్నికల్లో, ఇమ్మీడియట్గా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం పనిచేద్దాం. కాంగ్రెస్తో కలిసి, లోకల్ పార్టీలు, అన్ని పార్టీలతో కలిపి మనం పనిచేద్దాం. అక్కడ బీజేపీని ఓడిద్దాం. తర్వాత రాబోయే స్థానిక ఎన్నికల్లో మన ప్రజావాణిని తీసుకుని ముందుకెళ్ళడానికి ఇది నాంది కావాలని కోరుతూ, ఇప్పుడు చివరిగా మన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మాజీ కన్వీనర్ గారు బుర్రా రాములు గారిని మాట్లాడి తర్వాత మీటింగ్ క్లోజ్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సుధాకర్ సార్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన కొత్వాల్ ఉబేదుల్లా కాంగ్రెస్ పార్టీ, అలాగే విశ్లేషకులు పాపారావు గారు, అలాగే టీజేఎస్ నాయకులు మన రమేష్ గారు, అలాగే నాతోటి మిత్రులు రాష్ట్ర కమిటీ సభ్యులు మాజిద్ అండ్ అన్సారీ గారు, అలాగే వింగ్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ వింగ్స్ నాయకులు రమేష్ గారు, హేమ జిల్లోజు, యమున, అలాగే డాక్టర్స్ వింగ్ నాయకురాలు మన లాక్ష నాయుడు గారికి, అలాగే మిగతా జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా. ఎందుకంటే 20 minutes టైం ఉంది మనకి. ఇంకా 20 minutesలో 3, 4, 6 స్పీకర్స్ ఉన్నారు. 6, 3, 10, 3 minutes అందరూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇండియా అలయన్స్ నుంచి వచ్చిన పెద్దలకి, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మన పార్టీ కార్యకర్తలందరికీ నమస్తే. అండ్ మీడియా మిత్రులందరికీ, ఈరోజు అంబేద్కర్ గారి 133వ సందర్భంగా మనమందరం ఈరోజు ఇక్కడ సెమినార్ జరుపుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా మోడీ గారు ఎంతసేపటికి నేనే రాజు నేనే మంత్రి అనే పాలన తీసుకొస్తున్నాను. మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకున్న రాజ్యాంగాన్ని మార్చడానికి ఈరోజు తన ఇష్టానికి ప్రెసిడెంట్ పాలన తీసుకురావాలని చూస్తున్నారు. సో దీనికి మన అందరం మొన్న చూసుకుంటే పుల్వామా కానీ, మణిపూర్ ఆడవాళ్ళను నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు ఈ మన ప్రధానమంత్రి గారు ఏం చేశారు? అతనికి ఒక
భార్యనే కాపాడుకోలేని సిచ్యుయేషన్లో ఉన్నారు. ఒక కుటుంబం అని చెప్పేసి అన్నప్పుడు కుటుంబానికి ఒక భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళకు ఏం బాధలు ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతవరకైనా ముందుకెళ్తుంటారు. కానీ దీనికి భార్యను కాపాడుకోవడానికే చేత కాదు. ఇంకా పిల్లలు అంటే మన దేశం అంటే అందరూ తన పిల్లలు అని చెప్తూ ఉంటారు. కానీ అతనికే తనకి లేదు కదా, కాపాడుకునే అంత లేకనే ఒక్కడే సింగిల్గా మిగిలి ఉన్నాడు. నేను ఎంతసేపు నాకు మనీ వైజ్గా నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి, అదాని అంబానీకి మాత్రమే ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలు సంపాదించిన ధనాన్ని ఒప్పజెప్తూ నేను 60 సంవత్సరాలు నిండినా కూడా మంచిగా ధనంతో తినుకుంటూ తను వచ్చేసి ఎంతసేపు డ్రెస్సులు మారుస్తూ షూటింగ్లలో వచ్చేసి డ్రెస్సులు మారుస్తూ షోలు ఇస్తూ షూటింగ్ చేస్తూ ఉన్నారు తప్ప దేశం కోసం అయితే కాదు. ఇప్పుడు మనందరం ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని మన దేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రేపు ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు వర్సెస్ మోడీ అనే టైపులో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మనందరం తక్కువ మందే ఉన్నాము. కానీ ఈ మోడీ యూట్యూబ్ వ్యవస్థను మనం అంతమొందించాలి అంటే 100% ప్రతి ఒక్కరు మన మొబైల్ ద్వారా ఈరోజు మోడీ వర్సెస్ ప్రజలు అనే నినాదంతో అందరికీ నా నమస్కారం. రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు అసలు ప్రభుత్వం పరిపాలన ఎలా చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా నిర్మించాలి, ప్రజలకున్న హక్కులేంటి, ఇవన్నీ వివిధ దేశాల నుంచి తీసుకొని రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు అలాంటి రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే మోడీ గారి నియంతృత్వ పాలన, ఆయనకు అనుకూలంగా ఉన్నంతసేపు ఎలాంటి ఈడి దాడులు ఉండవు, ఏమీ ఉండవు, సజావుగా సాగిపోతుంటుంది. ఎప్పుడైతే ఆయనకి వ్యతిరేకంగా ఆయనను మించి ఇంకెవరైనా వస్తారు అనే భయంతో కేజ్రీవాల్ గారు ఒకే ఒక ఆల్టర్నేట్ అనే భయంతో ఈరోజు మన కేజ్రీవాల్ గారి మీద ఇలాంటి దాడులన్నీ జరుగుతున్నాయి. కేజ్రీవాల్ గారు ఎక్సైజ్ పాలసీలో మనీ లాండరింగ్ కేసులో ఇప్పుడు జైల్లో ఉండడం జరిగింది. అది అసలు ప్రూఫ్ అయ్యే కేసు కాదు. మనీ లాండరింగ్ అంటే ఏంటి? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం. ఇప్పుడు ఆయన 100 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ ఎన్నికల్లో గోవా ఎన్నికల్లో వచ్చినట్టుగా. మరి అదే బీజేపీకి 400 నుంచి 500 కోట్లు రూపాయలు వచ్చేసినాయి. దాని గురించి ఎవరు ఏమీ మాట్లాడలేరు. దాని గురించి ప్రశ్నిస్తే మళ్ళీ ఆటోమేటిక్గా జైళ్ళలో పంపడం జరుగుతుంది. ఇదంతా మోడీ గారి మోడీ గారికి నిజాయితీగా పనిచేసే వాళ్ళ మీద ఉన్న అక్కసని మనం తెలుసుకోవచ్చు. మనీ లాండరింగ్ కేసులు ఇప్పుడు మన మోడీ గారు వచ్చినప్పటి నుంచి, మోడీ ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5223 కేసులు అనేవి నమోదైనాయి. దానిలో 20 కేసులు మాత్రమే ప్రూఫ్ అయినాయి. మిగతా 3000 మంది బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళంతా క్లీన్ చిట్, వాళ్ళంతా కూడా ఇప్పుడు మంచి వాళ్ళు అయిపోతారు అన్నమాట. రేపు మన పార్టీ వాళ్ళని కూడా ఇదే రకంగా ఆయనకు ఆల్టర్నేట్ లేకుండా చేయడం కోసమే ఈ ఈడి దాడులన్నీ కూడా ఆయన చేయడం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్. ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్. థ్యాంక్ యూ.